తెలుగు అమ్మాయిలు అంటే ఒక చిన్న చూపు, లేదంటే వీళ్ళు బోల్డ్గా యాక్ట్ చేయరు, వీళ్ళని ఎంకరేజ్ చేయలేము అనే ఒక పర్సెప్షన్ ఇండస్ట్రీలో ఉందని మీరు అనుకుంటారు? నేను అనుకోనండి. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు బోల్డ్గా యాక్ట్ చేయరు అంటే తెలుగు అమ్మాయిలు తమిళ అమ్మాయిలు ఇలా కాదు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ దర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో మేము ఒకలాగా పెరిగినప్పుడు ఫర్ వాట్ ఎవర్ ది రీజన్, వాళ్ళ వెనకాల ఏదైనా రీజన్ ఉండొచ్చు, కొంచెం ఇబ్బంది, ఎందుకు ఆ తలకాయ నొప్పులన్నీ అని అది చెప్పి. కరెక్ట్ కాదండి. చాలా మంది ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ దే ఆర్ అవేర్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో చూస్తే దే ఆర్ ఆల్ గ్లామరస్గా చాలా మంది చేస్తున్న వాళ్ళందరూ తెలుగు పిల్లలే, అమ్మాయిలే. సో వాళ్ళందరూ గ్లామరస్గా చేస్తున్నారు ఇన్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఐ థింక్ అది ప్రాబ్లం కాదు. ఐ డోంట్ థింక్ అది ఇప్పుడు ప్రాబ్లం కాదు. మేబీ అట్ దట్ టైం కొంచెం ఉండొచ్చు, కొంచెం ఒకలాంటి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం ఉండదు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎవరు అలాగా ఫీల్ అవ్వట్లేదు. మీ ఫ్యామిలీ మిమ్మల్ని చాలా సపోర్ట్ చేసి పంపించారు. సో ఇండస్ట్రీలోకి ఇన్సైడ్గా మీరు వెళ్ళి ఇన్ని సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీ టేక్ అవే ఏంటి? ఇండస్ట్రీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అండి, ఇండస్ట్రీ నేను చెప్పినట్టుగా నా ఎక్స్పీరియన్స్ అవుతాయి. నేను చదువుకుంటాను అంటే నన్ను పంపించి దే యూస్ టు వెయిట్. ప్రేమించులో రామానాయుడు గారు నాకు తెలుగు అమ్మాయి కావాలి అని చెప్పి ప్రేమించు సినిమాలో నన్నే పెట్టుకొని, యాక్చువల్లీ రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్లో నేను ఆల్మోస్ట్ 8 ఫిల్మ్స్ ఆల్ ద అదర్ లాంగ్వేజెస్లో కలిపి చేశాను. సో నా లైఫ్లో ఆయన ఒక పెద్ద పిల్లర్, రామానాయుడు గారు. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అంటే అలాంటి తెలియని సపోర్ట్, వీళ్ళెవరు నాకు తెలిసి నా కోసం చేసిన సపోర్ట్, తెలియకుండా జరిగిన సపోర్ట్, ఇవన్నీ ఉండి వెనకాల నాకు అవార్డ్స్కి క్వాలిఫై అయ్యాను అంటే బికాజ్ జమున గారు, అలాగే గుమ్మడి గారు, వీళ్ళందరూ కమిటీ హెడ్గా ఉండి వాళ్ళందరూ సెలెక్ట్ చేసి ఇలా వచ్చి